మరణ ధృవీకరణ పత్రం జారీకి లంచం తీసుకుంటూ ఇల్లంతకుంట మండల తహసీల్దార్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ మహేశ్వరం వెంకట రాజకిషన్ ఏసీబీకి చిక్కాడు. తాళ్లపల్లికి చెందిన అంజయ్య గౌడ్ తన తండ్రి చంద్రయ్య మరణ ధృవీకరణ పత్రం ఇవ్వాలని గత నెల 29న దరఖాస్తు చేసుకున్నాడు. తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న వెంకట రాజకిషన్ 5,000 రూపాయలు ఇస్తేనే ధృవీకరణ పత్రం ఇస్తానని చెప్పడంతో 2 సార్లు కలిసి తాను నిరుపేదనని అంతా ఇచ్చుకోలేని బతిమిలాడాడు. డబ్బులు ఇచ్చే వరకు మరణ ధృవీకరణ పత్రం ఇచ్చేది లేదనడంతో అంజయ్య ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు అంజయ్య నుంచి జూనియర్ అసిస్టెంట్ వెంకటరాజకిషన్ 1000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకొని కేసు నమోదు చేశారు. మా నాయన డెత్ సర్టిఫికేట్ వరకు వచ్చిన 20 రోజులు అవుతుంది. రోజు రేపు మా పని తింపుతుంది. పైసలు ఇస్తాను ఎప్పుడు శుక్రవారం శనివారం అంటాం. పోయినా సార్ కలిసిన ఆయన వచ్చిన 20,000. బొంగోని అంజయ్య తాళ్లపల్లి విలేజ్ ఇల్లంతకుంట మండల వాస్తవ్యుడు. తను తేదీ 16తో ఈ నెల ఏసీబీకి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అతని తండ్రి మరణించినందున డెత్ సర్టిఫికేట్ కావాలని అప్లై చేసుకోవడం జరిగింది 29 తారీఖు 10వ నెల 2022. దానిపైన ఇక్కడ పనిచేస్తున్నటువంటి జూనియర్ అసిస్టెంట్ మహేశ్వరం వెంకట రాజకిషన్